హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈరోజు నేను మీ ముందుకి ఒక పవర్ఫుల్ సౌండ్ బార్ అన్బాక్సింగ్ అయితే తీసుకొచ్చాను. అన్బాక్సింగే కాదు, రివ్యూతో సహా తీసుకొచ్చాను. యాక్చువల్గా దీన్ని నేను ఒక 1 వీక్ బ్యాకే చేయాలి, బట్ కొంచెం లేట్ అయింది. 1 వీక్ బ్యాక్ మనకి డెలివరీ అయినా సరే ఈ కొన్ని రోజులు నేను బాగా యూజ్ చేసిన తర్వాత నేను దీని గురించి అయితే రివ్యూ పెడుతూ ఉన్నాను. సో మీరు ఎక్కడ ఎలాంటి రివ్యూస్ అయినా చూసుండొచ్చు, బట్ ఇది ఒక మీకు పర్ఫెక్ట్ రివ్యూ అనమాట. ఇన్ని రోజులు నేను వాడాను కాబట్టి చెప్తున్నాను. అండ్ ఇది నేను సేల్లో పర్చేస్ చేశాను తక్కువ ధరకి, అందుకే నేను చెప్తూ ఉంటాను ప్రతిసారి. సో మన టెలిగ్రామ్ ఛానల్లో యాక్టివ్గా ఉండండి, తక్కువ ధరకే పర్చేస్ చేయొచ్చు అని. సో ఇది ఒక పవర్ఫుల్ సౌండ్ బారు, 700 వాట్స్తో వచ్చేటువంటి పవర్ఫుల్ సౌండ్ బార్ అనమాట. ఇది కనుక మీరు తీసుకొని ఇంట్లో పెట్టుకున్నారు అంటే మీ ఇంట్లో పెద్దవాళ్ళ చేత మీరు తిట్లు తింటారు. సో అంత మంచి సౌండ్ బార్ అనమాట ఇది. అండ్ మీకు బేస్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ బేస్ అయితే వస్తుంటుంది. మీరు అండర్ 20,000 రూపీస్ బడ్జెట్లో ఒక మంచి సౌండ్ బార్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఇది మీకు ఒక మంచి సౌండ్ బార్ అయితే అవుతుంది. ఇది మోటరోలా యాంఫీ సౌండ్ బార్ అనమాట. యాంఫీ వైబ్ ఎక్స్ అని అయితే ఉంటుంది. సో 700 వాట్స్తో వస్తుంది, 5.2.4తో అయితే వస్తుంది. సో 5 వచ్చేసి మనకి ఇక్కడైతే వస్తాయి అనమాట. మనకి ఏదైతే సౌండ్ బార్ ఉందో మీకు రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి, మిడిల్లో ఒకటి అయితే ఉంటుంది. అండ్ మీకు అట్మాస్తో వస్తుంది కాబట్టి మీకు 2 అటు ఇటు ఒకటి పైన అయితే కనిపిస్తూ ఉంటాయి. అలాగే మీకు ఏదైతే స్పీకర్స్ ఉన్నాయో శాటిలైట్ స్పీకర్స్, ఈ శాటిలైట్ స్పీకర్స్ 4 అనమాట. 5.2.4 ఉంది కదా, 2 అంటే మనకి ఈ 2 సౌండ్ బార్స్ ఏదైతే మనకి సబ్ వూఫర్స్ ఉన్నాయో ఈ 2 అయితే మనకి సబ్ వూఫర్స్. అండ్ 4 వచ్చేటప్పటికి మనకి ఈ శాటిలైట్ స్పీకర్స్ అనమాట. అండ్ ఫ్రంట్లో అలాగే అప్లో ఒకటి అయితే ఉంటాయి. సో మనకి మొత్తం కూడా 5.2.4తో అయితే ఇది రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ సౌండ్ బార్ గురించి మాట్లాడుకున్నట్లయితే అసలు తీసుకోవచ్చా తీసుకోకూడదా అన్నీ కూడా మనము ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ దీంట్లో కనెక్టింగ్ పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే మనకి అన్నీ అయితే ప్రొవైడ్ చేస్తారు. మనం ఒకవేళ మీరు వాళ్ళకి ఏదైనా ఫిక్స్ చేసుకోవాలనుకున్నా సో వాటికి కూడా మీకు బ్రాకెట్స్ అన్నీ అయితే ప్రొవైడ్ చేస్తారు. మాన్యువల్తో సహా అన్నీ ఉంటాయి. మాన్యువల్ చూస్తే చాలు మీరు ఎలా కనెక్ట్ చేసుకోవాలి అనేది కూడా మీకు చాలా క్లియర్గా అయితే అర్థమైపోతూ ఉంటుంది. అండ్ దీంట్లో ప్రోస్ ఉన్నాయి, కాన్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాము. సో ఫస్ట్ దీంట్లో నేను కొన్ని కాన్స్ కూడా నోటీస్ చేశాను. సో వాటిలోకి వెళ్ళే ముందు ఫస్ట్ నేను కనెక్ట్ చేసిన తర్వాత డాల్బీ అట్మాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే డాల్బీ అట్మాస్ అనేది చాలా బాగుంది. కంపేర్ టు మనం ఏదైతే 20,000 రూపీస్ బడ్జెట్లో కనుక చూసుకున్నట్లయితే మనకి చాలా బాగుందని చెప్తాను. మరీ మీరు టాప్ నాచ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఏదైతే మీరు 40,000 రూపాయల సౌండ్ బార్ లైక్ సోనీ కానీ, సామ్సంగ్ కానీ, ఎల్జీ కానీ వాటిలో ఎక్స్పీరియన్స్ చేస్తారు కదా, అలాంటిది అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేయలేరు. అదొకటైతే గుర్తుపెట్టుకోండి. రెండోది వచ్చేటప్పటికి మీకు వోకల్ క్లారిటీ. సో వోకల్ క్లారిటీ చాలా మంది బాగుందని చెప్తున్నారు. నేను చాలా రివ్యూస్ కూడా చూశాను. బట్ నాకెందుకో నా దగ్గర ఎల్జీ ఉంది. సో దాంతో కంపేర్ చేసి చూసినప్పుడు కొంచెం తక్కువగానే వోకల్ క్లారిటీ అయితే వస్తుంది. అండ్ వినడానికి బాగానే ఉంది. ఎవరైతే ఒకవేళ ప్రీమియం సెగ్మెంట్ మీరు కనుక సౌండ్ బార్స్ యూజ్ చేసి ఉంటారు ప్రీవియస్గా అనుకుంటే, లైక్ సామ్సంగ్ కానీ, సోనీ కానీ, జేబిఎల్ కానీ, సో ఇలాంటి సౌండ్ బార్స్, ఎల్జీ కానీ ఇలాంటివి మీరు కనుక ప్రీమియం సెగ్మెంట్ ఆఫ్ సౌండ్ బార్స్ కనుక యూజ్ చేసి ఉంటే ప్రీవియస్గా, అప్పుడైతే ఇది మీకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. లేదు మీరు ఒక 10,000 రూపీస్ సౌండ్ బార్ లేదా 20,000 రూపీస్ సౌండ్ బార్ లోపు ఆ కంపెనీస్ కాకుండా రిమైనింగ్ ఏ కంపెనీ సౌండ్ బార్స్ మీరు యూజ్ చేసినా సరే ఇది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. చాలా బాగా నచ్చేస్తుంది. ఇక మీరు చెప్పాలంటే ఫాల్ ఇన్ లవ్ అనమాట. సో అంత మంచిగా అయితే అనిపిస్తూ ఉంటుంది. అండ్ మేజర్గా ఇక్కడ మనకి ఒక 4 మోడ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ 4 మోడ్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి మ్యూజిక్ మోడ్, మూవీ మోడ్, న్యూస్ మోడ్, అలాగే స్పోర్ట్స్ మోడ్. సో ఈ మొత్తం మనకు ఒక 4 మోడ్స్ అయితే ఇస్తున్నారు కదా. కాకపోతే మనకి ఇక్కడ ఏదైతే మ్యూజిక్ మోడ్ ఉందో ఇది ఉండి లేనట్టుగా ఉన్నట్టయితే నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నేను ఎప్పుడైతే మ్యూజిక్ మోడ్లో పెట్టి నేను మ్యూజిక్ ఎంజాయ్ చేయాలని చూస్తూ ఉంటానో సో అప్పుడు నాకు అంత మంచి బేస్ అయితే రావట్లేదు. మీరు బేస్ +5 వరకు ఇస్తున్నారు. మీకు బేస్, ట్రబుల్ 2 కూడా మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సో డెడికేటెడ్గా మనకి బటన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి షార్ట్ కట్ బ్లూటూత్ బటన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో నేను ఏ బేసు అప్ టు 5 వరకు తీసుకెళ్ళినా సరే నాకు మ్యూజిక్ మోడ్లో అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే అనిపించలేదన్నమాట. సో కాకపోతే మీరు ఒకవేళ 0లో పెట్టుకొని లేదా +1, +2లో పెట్టుకొని నాకు మంచి బేస్ ఎక్స్పీరియన్స్ కావాలి మ్యూజిక్ మోడ్లో అంటే మాత్రం దీంట్లో మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. మరి బేస్ వస్తుందన్నావు కదన్నా అంటే మీరు ఎప్పుడైతే మూవీ మోడ్కి షిఫ్ట్ అవుతారో, మీరు మూవీ చూస్తున్నా సరే, ఏదైనా వెబ్ సిరీస్ ఏదైనా చూస్తున్నా సరే, ఏదైనా ఒక వీడియో సాంగ్ చూస్తున్నా, లేదన్నా సాంగ్స్ వింటున్నా సరే, ఒక్కసారిగా మీరు మూవీ మూడ్లోకి వెళ్ళగానే సడన్గా దీనికి పూనకాలు వచ్చేస్తాయి అనమాట. సో పూనకాలు వచ్చేసి సడన్గా ఇల్లంతా వైబ్రేట్ అయిపోతూ ఉంటుంది. సో అంత హెవీ అయితే వస్తుందన్నమాట బేస్ అయితే మాత్రం. బేస్ లవర్స్ అయితే మాత్రం అసలు పండగనే చెప్తాను. రెండోది 700 వాట్స్ వస్తుంది కదా, 700 వాట్స్ నిజంగానే వస్తుందా అంటే వస్తుంది. సో మ్యాక్సిమం 90% లేదా 95% ఆఫ్ టైంలో మీకు దీంట్లో వచ్చిన 100% సౌండ్ మీరు యూజ్ చేయలేకపోవచ్చు. ఎందుకంటే నేను ఇప్పుడు 2nd ఫ్లోర్లో ఉంటాను. నేను
మ్యాక్సిమం కూడా 30% మాత్రమే యూజ్ చేయగలిగాను. అప్పటికే నాకు ఏదైతే కిటికీలు ఉన్నాయి కదా, ఈ విండోస్ దగ్గర అంతా గర్రని సౌండ్ అయితే వచ్చేస్తూ ఉంది. కిచెన్లో కూడా మనకి సౌండ్ అయితే వచ్చేస్తూ ఉంది, అండ్ టీవీ దగ్గర నుంచి కూడా సౌండ్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో అంత హెవీ అయితే వచ్చేస్తుంది. మేజర్గా ఈ బాస్ వల్ల ఎక్కువ అని చెప్పొచ్చు. అండ్ సౌండ్ మోస్ట్ ఆఫ్ ద టైం మీరు ఎంత పెద్ద హాల్ అయినా సరే ఒక 50 to 60 కూడా మీరు పెట్టలేరు, మ్యాక్సిమం 50 వరకు పెట్టుకోవచ్చు మీరు పెద్ద హాల్ అయితే. అది కూడా లేదు అనుకుంటే మాత్రం ఇది మీకు చాలా ఎక్కువ అయితే అయిపోతుంది. మీరు ఒకవేళ చిన్న హాల్ ఉంది దానికోసం చూస్తున్నాను అనుకుంటే ఇది మీకు ఖచ్చితంగా చాలా ఎక్కువ అయితే అయిపోతుంది. నాకు పెద్ద హాల్ ఉంది, పెద్ద సౌండ్ కావాలి అని అనుకునే వాళ్ళు మాత్రం దీన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. బెడ్రూమ్స్లోకి ఎవరైతే తీసుకోవాలనుకుంటారో వాళ్ళు మాత్రం కంప్లీట్గా దీన్ని అవాయిడ్ చేసేయండి. సో మీకు అసలు బేస్ అయితే మాత్రం చంపేస్తుంది. సో ఒక్కోసారి ఫ్యాన్ మీద పడినా ఆశ్చర్యపడబక్కర్లేదు, జోక్ చేస్తున్నాను. సో కాకపోతే మీకు చాలా ఎక్కువ బాస్ అయితే ఉంటుందన్నమాట. బాస్ లవర్స్కి అయితే మాత్రం చాలా పండగనైతే చెప్పుకోవచ్చు. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే మ్యూజిక్ అయితే మీకు బాగానే ఉంది, బాగానే హ్యాండిల్ చేస్తుంది. అండర్ 20,000 రూపీస్ బడ్జెట్లో మీకు బాగానే హ్యాండిల్ చేస్తుందని అయితే చెప్తాను. ఇక నేను అన్ని రకాల అంటే లైక్ ఓటీటీ కానీ, మూవీస్ కానీ, లైక్ సిరీసెస్ కానీ, నీకు వీడియో సాంగ్స్ కానీ, నేను అలాగే మొబైల్లో బ్లూటూత్ కనెక్ట్ చేసే సాంగ్స్ కానీ అన్నీ ట్రై చేశాను. సో అన్నీ ట్రై చేసినప్పుడు నాకు ఓన్లీ మూవీ మోడ్లో మాత్రమే నాకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉందన్నమాట. ఒకవేళ మీరు బాస్ నాకు పెద్దగా అవసరం లేదు, బేస్ అవసరం లేదు అని అనుకుంటే అప్పుడు మీరు మ్యూజిక్ మోడ్లోకి వెళ్ళాలి. జనరల్గా మీరు మ్యూజిక్ మోడ్లో మనకి ఎక్కువ బేస్ వస్తుంది కదా అని అనుకుంటే మాత్రం మీరు ఇక్కడ పప్పులో కాలేసినట్టే. సో ఖచ్చితంగా మీకు మూవీ మోడ్లోనే ఎక్కువ బేస్ అయితే వస్తుంది. అది కూడా సడన్గా వచ్చేస్తుంది. ఒకవేళ ఇంట్లో పెద్దవాళ్ళు ఉండి మీరు ఒకవేళ అప్పటికే ఒక 30% సౌండ్లో కనుక ఉన్నట్లయితే వాల్యూమ్లో సడన్గా మూవీ మోడ్ పెట్టారంటే వాళ్ళు భయపడతారు, అంత పెద్ద సౌండ్ అయితే ఉంటుంది. ఈవెన్ కిచెన్లో నుంచి సామాన్ కింద పడినా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే మనకి ఇక్కడ ఏవైతే శాటిలైట్ స్పీకర్స్ ఉన్నాయో ఈ స్పీకర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మనకి కేబుల్ ఉంది కదా. సో ఈ కేబుల్స్ అనేవి మనకి వైర్ ఏదైతే ఉందో ఇక్కడ వీళ్ళు ఇచ్చిన కనెక్టింగ్ వైరు చాలా చిన్నదిగా అయితే ఇచ్చారనమాట. మీరు దీన్ని కట్ చేసుకొని ఎక్స్టెండ్ చేసుకుంటే మీకు బెటర్ అవ్వచ్చు, లేదు అనుకుంటే మీకు బయటకు ఇంకా పెద్దవి దొరుకుతాయి. సో వాటిని యూజ్ చేసుకొని మీరు పెద్దగా ఎన్లార్జ్ చేసుకుంటే మాత్రం సరిపోతుంది. కానీ వీళ్ళు ఇచ్చింది అయితే మాత్రం మీకు ఖచ్చితంగా సరిపోదు, అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇకపోతే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఓవరాల్గా అంటే మాత్రం ఎవ్రీథింగ్ ఫైన్ అయితే ఉంది. అండ్ మీకు ఏదైతే రిమోట్ ఉందో ఈ రిమోట్లో కనుక చూసుకున్నట్లయితే మనకి బాస్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంది, అలాగే మనకి ట్రెబల్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే ఉంది. అలాగే మీరు ఇక్కడ మోడ్స్ కానీ ఈక్వలైజర్ కానీ అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కానీ, నెక్స్ట్ కానీ, అలాగే మ్యూట్ కానీ, పవర్ కానీ ఇవైతే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. డైరెక్ట్గా మీరు బ్లూటూత్కి క్విక్ యాక్సెస్ లాగా క్విక్ బటన్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. డైరెక్ట్గా మీరు బ్లూటూత్ ఆన్ చేసుకొని కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే నేను ఇక్కడ ఒకటైతే అబ్జర్వ్ చేశాను, ఇక్కడ మీకు ఏఆర్సీకి అయితే సపోర్ట్ చేస్తుంది, ఎందుకంటే టాప్ ఎండే కాబట్టి. కాకపోతే మీరు ఎప్పుడైతే బ్లూటూత్లో కనెక్ట్ చేసి యూజ్ చేస్తూ ఉంటారో సమ్ టైమ్స్ చెప్తున్నాను, సమ్ టైమ్స్ మీకు ఆడియో క్లారిటీ అనేది సరిగా ఉండట్లేదు. ఆడియో కనెక్టింగ్ అని చెప్తాను, క్లారిటీ కూడా కాదు, కనెక్టింగ్ అనేది సరిగా ఉండట్లేదు, స్ట్రక్ అవుతూ వస్తుంది అనమాట. సో అదొకటైతే నేను నోటీస్ చేస్తాను. ఒకవేళ నాకు వీలైతే నేను ఫుటేజ్ చేస్తాను, మీరు ఒకసారి విని చూడండి. సో దాన్ని బట్టి మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది, స్ట్రక్ అయిపోతూ వస్తుంది అనమాట. అదే మీరు HDMI కేబుల్ ద్వారా కనెక్ట్ చేశారంటే మాత్రం మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఈ బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసినప్పుడు సమ్ టైమ్స్ మాత్రమే మనకి ఈ ప్రాబ్లం అయితే నేను నోటీస్ చేయడం జరిగింది. ఇకపోతే ఓవరాల్గా దీని యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే దీని బిల్డ్ క్వాలిటీ ఎలా ఉందన్నా అంటే నేను టాప్ నాచ్ అని అయితే చెప్పను, ఎక్కడో చూసామే అన్నట్లుగా ఉంటుంది. సో రియల్లీ చెప్పాలంటే నాకు 2 కంపెనీలు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ. ఒకటి బోట్ కనిపిస్తుంది, రెండోది వచ్చి జెబ్రానిక్స్ అయితే కనిపిస్తుంది. ఈ రెండింటిని కొంచెం మిక్స్ చేసి మీకు కొట్టినట్టుగా అయితే కనిపిస్తుంది. మ్యాక్సిమం 70-80% మీకు బోట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ మీరు ఏదైతే ఇక్కడ రిమోట్ చూస్తుంటారో ఈ రిమోట్ వచ్చేసి మనకి జెబ్రానిక్స్లో మనం చూస్తున్న రిమోట్ లాగా అయితే మనకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక ఈ రిమోట్ క్వాలిటీ విషయానికి వస్తే రిమోట్ క్వాలిటీ కూడా సోగానే ఉంది. బట్ ఎందుకంటే మనకి 20,000 రూపాయలు బడ్జెట్ దగ్గర వీళ్ళు తీసుకొచ్చారు కాబట్టి ఇంకొంచెం క్వాలిటీ అయితే పెంచుండొచ్చు. గైస్ ఇక్కడ మీకు ఇంకొకటి చెప్పాలి, మీరు ఒకవేళ రిమోట్ త్రూ మన శాటిలైట్ స్పీకర్స్ ఏమైనా అడ్జస్ట్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు అడ్జస్ట్ అయితే చేసుకోలేరు, ఫిక్స్డ్ అనమాట. మీకు అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే ఉండదు, మీరు ఓవరాల్గా అయితే అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీరు మ్యూజిక్ వింటున్నప్పుడు కూడా మీకు ఎక్కడ బేస్ రావాలో అక్కడ మాత్రమే మరి ఎక్కువ బేస్ అయితే వస్తుంది. సో నార్మల్ అప్పుడు మీకు అంత బేస్ అయితే రాదనమాట, అంత బేస్ కాదు అసలు బేసే రాదు. సో ఎప్పుడైతే మనకి సరౌండింగ్ ఎఫెక్ట్ అయితే వస్తూ ఉంటుందో సో అప్పుడు మాత్రమే మనకి ఈ బేస్ అయితే వస్తూ ఉంది. అండ్ మేజర్గా మనకి ఏదైతే ఈ వోకల్ మనకి సౌండ్ బార్ ఉందో సో ఈ సౌండ్ బార్ అయితే మాత్రం చాలా మంచి పనితనం అయితే చూపించిందని అయితే చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే మనకి ఈ సేల్లో మనం పర్చేస్ చేసామో ఈ పర్చేస్ చేసిన ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా అంత మంచి క్వాలిటీగా అయితే రాలేదనమాట. అంటే
లైక్ దీనిపైన ఉన్నటువంటి క్వాలిటీ అనమాట. సో అంత మంచిగా రాలేదు, దీని మీద డస్ట్ అవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. సో అదొకటి కొంచెం చూసుకుంటే బాగుండేది అనిపించింది. నాకు ఎలా అనిపించింది అంటే ఎవరో మనకి రిటర్న్ పెట్టిన ప్రోడక్ట్ మనకు వచ్చిందేమో అన్న ఫీల్ అయితే వస్తుంది, బట్ అలా అయితే జరగలేదు. బట్ అలా అనిపిస్తూ ఉందన్నమాట. మేబీ అది షిప్పింగ్ ఇష్యూ అయితే అయి ఉండొచ్చు. సో ఇది ఓవరాల్గా అయితే మీరు ఒకవేళ 20,000 రూపాయల బడ్జెట్లో ఒక మంచి సౌండ్ బార్ తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ సౌండ్ బార్ అయితే అవుతుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మీరు ఒకవేళ చిన్న రూమ్స్కి తీసుకోవాలనుకుంటే మాత్రం అస్సలు నేను రికమెండ్ చేయను, చాలా పెద్ద సౌండ్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ప్రీవియస్గా హై ఎండ్ సౌండ్ బార్స్ కనుక యూజ్ చేసి ఇప్పుడు దీన్ని యూజ్ చేస్తున్నారంటే మీకు అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. బట్ బాస్లో మాత్రం బేస్ మాత్రం దంచి కొట్టేస్తుంది. మీరు ప్రీవియస్గా ఎలాంటి సౌండ్ బార్ యూజ్ చేసినా ఇది మీకు చాలా ఎక్కువ అయితే అనిపిస్తూ ఉంటుంది. 700 వాట్స్ గుర్తుపెట్టుకోండి, చాలా లౌడ్ అయితే ఉంటుంది. మ్యాక్సిమం మీరు 100% ఎప్పుడు కూడా యూజ్ చేయలేరు. ఒకవేళ దీన్ని మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే ఇది మనకి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. నేను ఇక్కడ ప్రోడక్ట్ సెక్షన్లో ట్యాగ్ చేసి పెడతాను, మీరు అక్కడ నుంచి పర్చేస్ చేయొచ్చు. ఇంకా ఇవి కాకుండా మీరు ఏదైనా పర్చేస్ చేయాలంటే డిస్క్రిప్షన్లో వీటికి సంబంధించినటువంటి లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు అమెజాన్ నుంచి కావాలంటే అక్కడ పర్చేస్ అయితే చేయొచ్చు. ఇది మనకి ఫ్లిప్కార్ట్లో ఎక్స్క్లూజివ్గా అయితే అవైలబుల్ ఉంది. దీని ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు 20,000 రూపాయలు చూపిస్తుంది. మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ యూజ్ చేసి పర్చేస్ చేయాలి అనుకుంటే 18,999 రూపాయలు, అంటే 19,000 రూపాయలకి అయితే అవైలబుల్ ఉంది. నేను దీన్ని ఎంతకు పర్చేస్ చేశానంటే 15,900 రూపాయలకి అయితే నేను దీన్ని అయితే పర్చేస్ చేశాను అనమాట. అందుకే నేను మన టెలిగ్రామ్ ఛానల్లో యాక్టివ్గా ఉండమని చెప్తూ ఉంటాను. సో ఇలా యాక్టివ్గా ఉన్నట్లయితే నేను చూసే టైంకి అయితే ఇది ఇంకా 15,000కే ఉంది, నేను చెక్అవుట్ చేసే టైంకి ఇది 15,700 రూపాయలకి అయితే వెళ్ళిందనమాట. మీరు కూడా ఇలా పర్చేస్ చేయాలి అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ యాక్టివ్గా ఉండడానికి ట్రై చేయండి. పక్కన మీకు QR కోడ్ కనిపిస్తుంది, దాన్ని స్కాన్ చేసి మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. లేదంటే డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్ అయితే ఉంటుంది. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే సో పక్కన మీకు వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ వాట్సాప్ నెంబర్కి డైరెక్ట్గా నాకు వాట్సాప్లో పింగ్ అయితే చేయండి. మీకు టీవీ సంబంధించినటువంటి కానీ, అలాగే సౌండ్ బార్ కానీ, వాషింగ్ మిషన్ కానీ, రిఫ్రిజిరేటర్ కానీ, సో ఇలాంటి ఏ ప్రోడక్ట్ సజెషన్ అయినా సరే నేను మీకు అక్కడి నుంచి అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇది గైస్ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో. బై బాయ్. జై హింద్.